వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి అలాగే భానుగుంట సమీపంలో శ్రీరామ్ నగర్ శంకర్ అపార్ట్మెంట్స్ వద్ద అయితే పోలీసులు భారీ ఎత్తున అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్సీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి డోర్ డెలివరీ కేసులో ప్రధానంగా A1 ముద్దాయిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు, అలాగే A2గా ఇటీవల సిట్ విచారణలో కూడా తన భార్యని లక్ష్మీదుర్గను కూడా చేర్చిన సంగతి కూడా అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే శంకర్ అపార్ట్మెంట్ చుట్టూ కూడా పోలీసులు మోహరించిన నేపథ్యంలో మరోసారి అతన్ని అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే పోలీసులతో పాటు అలాగే సిట్ అధికారులు కూడా ఈరోజు ఏదైతే శంకర్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన అపార్ట్మెంట్లో అలాగే సోదాలు అయితే నిర్వహించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ప్రధానంగా దీనికి ప్రధాన కారణం తెలుసుకుంటే అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే కొంతమంది సాక్షులను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇస్తున్నారని ఏదైతే సర్పవరం పోలీసులకి అయితే ఒక ఫిర్యాదు అయితే అందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క ఫిర్యాదు ఆధారంగానే ఎమ్మెల్సీ అనంతబాబుని అలాగే అరెస్ట్ చేసేందుకు, అలాగే తన ఇంట్లో ఇంకా డబ్బులు ఏవైనా దొరుకుతాయనే విషయంలో కూడా సోదాలు నిర్వహించేందుకు కూడా ఇక్కడికైతే పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు ఇంట్లో ఉన్నారా లేదా కూడా తెలియని పరిస్థితి. ఈరోజు సాయంత్రమే తను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఎందుకంటే ప్రధానంగా తెలిసిందే ఇటీవల ఈ యొక్క కేసుకు సంబంధించిన కేసు అయితే అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై సిట్ విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై కేసు ఏదైతే ఈ యొక్క డిసెంబర్ అంటే నవంబర్ లోపల ఈ యొక్క కేసును అయితే పూర్తి చేయాలని కూడా పక్కన కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అలాగే సిట్టు వేగవంతం పెంచుతూ ఈ కేసుకు సంబంధించిన అనేక ఆధారాలు సేకరించడమే కాకుండా ఇటీవల విచారణ చేపట్టి దీనికి సంబంధించినటువంటి కేసులో A2గా తన భార్యను లక్ష్మీదుర్గను చేర్చిన నేపథ్యంలోనే రాజమండ్రి SC ఎస్టీ కేసు సంబంధించిన కోర్టు కూడా ఇటీవల తీర్పు కూడా వెలువడించింది. ఇటీవల తను కూడా బెయిల్ అప్లై చేసింది, ముందస్తుగా బెయిల్ కూడా అప్లై చేసింది. దీనికి సంబంధించినటువంటి బెయిల్ కూడా ఇటీవల కోర్టు కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ కేసుకు సంబంధించిన తను A2గా ఉన్నారు, అలాగే లక్ష్మీదుర్గ తనే ప్రధానంగా ఈ యొక్క సాక్షులు తారుమారు చేయడం, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ను మొత్తం అన్ని కూడా తారుమారు చేయడంలో ప్రధానంగా కీలకంగా వ్యవహరించిందంటూ కూడా సిట్టు విచారణలో అనేక విషయాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి, ఆరోపణలు అయితే ఆమె ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించిన ఓ పక్కన ఈ యొక్క రాజమండ్రి కోర్టులో అయితే జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యంగా తన నివాసం వద్ద అయితే పోలీసులు అయితే భారీ ఎత్తున అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే భానుగుంట సమీపంలోనే ఈ యొక్క శ్రీరామ్ నగర్ ఉంది, అక్కడే ఈ యొక్క శంకర్ అపార్ట్మెంట్ ఉంది. గతంలో కూడా డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి అప్పుడు కేసు విషయంలో కూడా ఇదే మనం ఉన్నటువంటి ప్రాంతం మనం చూస్తున్నాం. శంకర్ అపార్ట్మెంట్ అప్పట్లో కూడా అనేక వివాదాలు అయితే నెలకొంది. ఈ యొక్క అపార్ట్మెంట్ వద్ద భారీగా బందోబస్తు అయితే రావడం జరిగింది. అప్పట్లో ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. మరొకసారి ఈ శంకర్ అపార్ట్మెంట్ అయితే మరొకసారి వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం శంకర్ టవర్స్ చూస్తున్నాం. ఇదే అపార్ట్మెంట్లో పోలీసులు కొద్దిసేపటికి భారీ ఎత్తున ఇక్కడికైతే చేరుకుని భారీగా మోహరించి ఈ యొక్క అపార్ట్మెంట్లో సోదాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సోదాలు నిర్వహించి అక్కడ ఇంట్లో మొత్తం ఆయన అపార్ట్మెంట్కి సంబంధించిన అన్నీ కూడా పూర్తిగా అన్నీ కూడా పరిశీలించి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి అలాగే కేసు ఈ యొక్క సాక్షులను తారుమారు చేశారనే అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు ముఖ్యంగా సర్పవరం పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే రావడం జరిగింది. పోలీసులతో పాటు సిట్ అధికారులు కూడా వచ్చి ఆ సాక్షులను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు ఇచ్చారనే ఒక ఫిర్యాదు మేరకే వాళ్ళు వచ్చి ఈ చెకింగ్ నిర్వహించి ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేందుకైతే వచ్చారన్నట్టు ప్రధానంగా తెలుసుకొస్తుంది. కానీ అనంతబాబు ఇంట్లో లేకపోవడంతో పూర్తిగా అన్నీ కూడా సుమారుగా ఒక నాటకీయ పరిమాణం ఈ యొక్క హై టెన్షన్ మధ్య అయితే భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ వచ్చినప్పటికీ అసలు ఏం జరుగుతుందో కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. అలాగే ఒక్కసారిగా వచ్చినటువంటి పోలీసులు అన్నీ కూడా చెకింగ్ చేసుకుని పూర్తిగా అన్నీ కూడా వివరాలన్నీ సేకరించి అలా అనంతబాబు ఇంట్లో లేకపోవడంతోనే ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుడు హత్య కేసుకు సంబంధించినటువంటి A1 ముద్దాయిగా అప్పటికే ఆయన ఉన్నారు. అలాగే ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి బెయిల్పైన బయటకు వచ్చిన నేపథ్యంలో తన భార్యను ఇటీవల సిట్ పోలీసులు A2గా నిర్ధారించి మళ్ళీ ఒకసారి ఇచ్చిన నేపథ్యంలోనే మరి ఈ కేసు ఎటువంటి పరిణామాలు దారితీస్తుంది, దీనిపై ఇప్పటికే వాళ్ళకి బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా దీనికి సంబంధించినటువంటి
ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆ సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, అలాగే మాపై కూడా అనేక మంది అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇటీవల రాజమండ్రిలో కోర్టు వద్ద కూడా అనేక ఆరోపణలు అయితే చేశారు. అలా కొంతమంది వ్యక్తులు ఆ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారని కూడా ఆ వీధి సుబ్రహ్మణ్యం సంబంధించిన తల్లి తండ్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తను కూడా తలకి కట్టుకుని కూడా కోర్టు కూడా ఇటీవల కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు ఉన్నాయి. సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తారు. తన బెయిల్ రద్దు చేయాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి పక్కన ఉంది. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా మరో పక్కన దీనికి సంబంధించిన ప్రత్యేకంగా రాజమండ్రికి సంబంధించినటువంటి మొప్పల్ల సుబ్బారావు గారు కూడా దీని కేసునైతే ప్రత్యేకంగా కోర్టు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇతన్ని ప్రత్యేకంగా నియమించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసు పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే మరి ఈరోజు అకస్మాత్తుగా పోలీసులు రావడం, అలాగే పోలీసులకు అందినటువంటి ఏదైతే సాక్షులను ప్రలోభాలు చేసి డబ్బులు ఇచ్చి ప్రలోభాలు చేసి ఆ సాక్ష్యాలు చెప్పాలంటూ కూడా చేశారనే ఒక ఆరోపణ నేపథ్యంలోనే ఆ పోలీసులు భారీగా ఈ యొక్క శంకర్ అపార్ట్మెంట్కి అయితే చేరుకున్నారు. ఈ కాకినాడలో ఉన్నటువంటి శంకర్ అపార్ట్మెంట్ చేరుకుని మొత్తం క్షుణ్ణంగా అన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏ క్షణమైనా సరే ఈరోజు లేదంటే రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పాలని ఒకవేళ అనంతబాబును కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో పోలీసులు మరి పలు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి పర్మిషన్లు ఉండాలి. దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఆ విధంగా తీసుకున్నారు. లేదంటే కేవలం ప్రలోభాలు చేయడానికి అలా విచారించడానికి వాళ్ళ వద్దకు వచ్చారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ కేసుకి సంబంధించినటువంటి మరొక మలుపు అయితే తిరిగిందని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేశారు, డబ్బులు ఇస్తున్నారనే ఆరోపణల మేరకే పోలీసులు అయితే ఇప్పుడైతే వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించినట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. మరి చూడాలి ఈ కేసు మరి ఏ విధంగా వెళ్తుందో. మరి వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సర్పారం పోలీసులు పరిశీలించిన నేపథ్యంలో మరి అనంతబాబు ఎటువంటి రిప్లై ఇస్తారు, దానికి సంబంధించినటువంటి లాయర్తో దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా పంపించే అవకాశం ఉందా, ఏదనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ శంకర్ అపార్ట్మెంట్ నుంచి.